కాకినాడ తీరం పర్యాటక అందాల సమాహారం. సాగర తీరంలో ప్రతి ప్రదేశము ఆకర్షణీయమే. అందులో హోప్ ఐలాండ్ది ప్రత్యేక స్థానం. కాకినాడ నగరానికి ఈ ఆశల దీవి రక్షణ కవచంలా నిలుస్తోంది. పర్యాటకంగా దీవిని అభివృద్ధి చేయాలని ఎంతో కాలంగా డిమాండ్ ఉన్నా నెరవేరలేదు. 2019లో పాపికొండల యాత్రలో జరిగిన కచ్చలూరు బోటు ప్రమాదాన్ని బూచిగా చూపి గత ప్రభుత్వం పర్యాటకాన్ని పూర్తిగా నిలిపివేసింది. కూటమి ప్రభుత్వం రాకతో హోప్ ఐలాండ్పై సందర్శకుల్లో ఆశలు చిగురించాయి. హోప్ ఐలాండ్లో రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేస్తామని ఇటీవల కాకినాడ పర్యటనలో ముఖ్యమంత్రి ప్రకటించడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఆశల దీవిని ఎలా అభివృద్ధి చేస్తారని ఆసక్తి రేపుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. సాగర తీర దృశ్యాలు, సువిశాల అటవీ క్షేత్రాలు, అరుదైన వన్యప్రాణులు, వలస పక్షులు, సుదీర్ఘమైన బీచ్, నిరంతరం కార్యకలాపాలతో బిజీగా ఉండే నౌకాశ్రయాలు, సహజ రక్షణ కవచంగా ఉన్న హోప్ ఐలాండ్. కాకినాడ తీరంలో సుందరమైన దీవి హోప్ ఐలాండ్. కాకినాడ నగరానికి సహజ రక్షణ కవచంగా హోప్ ఐలాండ్ ఉంది. తీవ్రమైన తుఫానులు కాకినాడ తీరంపై పడకుండా ఇది ఇప్పటి వరకు రక్షణనిస్తోంది. ఈ సుందరమైన దీవిని తిలకించేందుకు గతంలో కొంతమంది సందర్శకులకు తీసుకెళ్లేందుకు పర్యాటక బోట్లు సముద్రంలో వెళ్లేవి. తాజాగా దేవీపట్నం మండలం కచ్చలూరులో బోటు ప్రమాదం తర్వాత పర్యాటక బోట్లను కాకినాడ తీరం నుంచి హోప్ ఐలాండ్కు నిలిపివేశారు. దీంతో పర్యాటకం పూర్తిగా నిలిచిపోయింది. కాకినాడ తీరం నుంచి సుమారు గంట సేపు ప్రయాణిస్తే హోప్ ఐలాండ్ చేరుకోవచ్చు. మనము కూడా హోప్ ఐలాండ్ అందాలను చూసొద్దాం రండి. కాకినాడ తీరం నుంచి సుమారు గంట సేపు బోటులో ప్రయాణం చేసిన తర్వాత హోప్ ఐలాండ్ సమీపానికి చేరుకుంటాం. అక్కడ నుంచి తిరిగి మత్స్యకారుల బోటులోనే హోప్ ఐలాండ్కి చేరుకోవాల్సి ఉంటుంది. మనం హోప్ ఐలాండ్కి చేరువయ్యాం. ఇక్కడ కొన్ని మత్స్యకారు కుటుంబాలు ఉన్నాయి. సుమారు 18 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ సుందరమైన దీవిలో అనాదిగా చేపల వేటే బతుకుదెరువుగా వారంతా కూడా జీవనం సాగిస్తున్నారు. చూడవచ్చు, హోప్ ఐలాండ్కి మనం చేరుకున్నాం. మనతో పాటు గణతంత్ర దినోత్సవం, జెండా వందన కార్యక్రమం చేపట్టేందుకు, ఇక్కడ పరిశీలించేందుకు పోలీసు ఉన్నతాధికారులు, కాకినాడ జిల్లా అధికారులు, అలాగే నా ఉత్తర కోస్తా ఐజీ గోపీనాథ్ జెట్టి ఆధ్వర్యంలో ఒక బృందం కూడా హోప్ ఐలాండ్కు పయనమైంది. ఆ సుందరమైన ద్రీవి దృశ్యాలను మనం కూడా ఒకసారి చూసొద్దాం. కాకినాడ తీరం నుంచి సముద్రంలో ప్రయాణం చేసిన తర్వాత హోప్ ఐలాండ్కి చేరుకున్నాం. ఇక్కడ గతంలో దీన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని అనేక ప్రణాళికలు రచించారు. అయితే పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల పర్యటనలో హోప్ ఐలాండ్ గురించి ప్రస్తావించారు. హోప్ ఐలాండ్లో రాకెట్ ప్రయోగ కేంద్రం, స్పేస్ సెంటరు ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించడంతో హోప్ ఐలాండ్ మరొక్కసారి వార్తలోకి వచ్చింది. ఇక్కడ ఎలాంటి ప్రయోగశాల ఏర్పాటు చేస్తారు, రాకెట్ ప్రయోగాలని ఎలా ఇక్కడి నుంచి ప్రయోగిస్తారనేది మాత్రం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ హోప్ ఐలాండ్ ఇప్పటికే కాకినాడ తీరానికి సహజ రక్షణ కవచంగా ఉంది. దీన్ని ప్రభుత్వం ఏ రీతిగా అభివృద్ధి చేస్తుందన్న అంశంపై మాత్రం అందరి దృష్టి నెలకొంది. కెమెరామెన్ రాజశేఖర్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్, హోప్ ఐలాండ్ నుంచి.